మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున నేటి అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే క్రిస్మస్ సందేశాన్ని విందాం. ద వైజ్ మెన్ హూ వర్షిప్డ్ చైల్డ్ జీసస్ అండ్ ఆఫర్డ్ హిమ్ దేర్ గిఫ్ట్స్. బాలయేసును పూజించి ఆయనకు కానుకలర్పించిన తూర్పు దేశపు జ్ఞానులు అనే అంశంపై వారు సందేశాన్ని వినిపించక మునుపు ఈ చక్కటి క్రిస్మస్ గీతాన్ని విందాం. కలువలు పూచిన రాత్రిలో చెలువము నిండిన ధాత్రిలో కలువలు పూచిన రాత్రిలో చెలువము నిండిన ధాత్రిలో శ్రీకరుడేసుని శుభజననం, శ్రీకరుడేసుని శుభజననం మానవాళికి మహోదయం. కలువలు పూచిన రాత్రిలో చెలువము నిండిన ధాత్రిలో వీచే గాలుల చౌవడిలో వీణుల విందగు సంగీతం, వీచే గాలుల చౌవడిలో వీణుల విందగు సంగీతం భాషకు వందని ఆభావం, భాషకు వందని ఆభావం బాలయేసు కది స్వాగత గీతం. కలువలు పూచిన రాత్రిలో చెలువము నిండిన ధాత్రిలో కాచే వెన్నెల వెలుగులే పూలై పూచెను పుడమిలో, కాచే వెన్నెల వెలుగులే పూలై పూచెను పుడమిలో పరవశాన ప్రకృతి సర్వం, పరవశాన ప్రకృతి సర్వం క్రీస్తు జన్మకు తెలిపే హర్షం. కలువలు పూచిన రాత్రిలో చెలువము నిండిన ధాత్రిలో
విభుని రాకతో కలుగగహాయి కలువలు పూచిన రాత్రిలో చెలువము నిండిన ధాత్రిలో శ్రీకరుడేసుని శుభజననం శ్రీకరుడేసుని శుభజననం మానవాళికి మహోదయం కలువలు పూచిన రాత్రిలో చెలువము నిండిన రాత్రిలో ప్రార్థించుకుందాము. దయగల ప్రభువా, కృపగల దేవ, నీకే వందనాలు తండ్రి. ఇదిగో ఉదయకాల సమయం మందు ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించినట్టు తండ్రి మా అందరి హృదయనేతలములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నీ బంగారు పాదములు బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఉదయకాల సమయమున డైలీ బైబుల్ డివోషన్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేయుచున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, జ్ఞానులు శిశువును వెతుకుతూ వచ్చి శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించి నమస్కారం చేసి తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించినట్టు మనం చాలాసార్లు విని ఉంటాము, చూసి ఉంటాం. కానీ మనలో మరి ఎంత మాత్రం ఏమాత్రము మనలో మార్పు అనేది జరిగిందా? మరి జ్ఞానులు వచ్చి దేవునికి బహుమానాలు ఇచ్చినట్టు మనం చూసినట్టయితే, ఎగ్జాంపుల్ చూసినట్టయితే, మనకు ఒక పరుగు పందెం పెట్టిరనుకో, దాంట్లో మనము గెలిచినామంటే మనకేమి ఇస్తారు? బహుమానం ఇస్తారు. ఆ ఇచ్చే చిన్న బహుమానం చూసి మనం ఎంతో సంబరపడిపోతుంటాం, ఎంతో సంతోషపడిపోతూ ఉంటాం. కానీ అది కొద్ది రోజులు మట్టుకి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరలోకంలో ఉండేటటువంటి గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు అంత గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి మనము దేవునికి ఏం చెయ్యాలి, ఏ విధంగా ఉండాలి? దేవుడు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ, దేవుని యొక్క వాక్యములో మనం ఎదుగుతూ, దేవుని సువార్తలో పాల్గొని అనేకులకు దేవుని సేవను అందించే బిడ్డలముగా, ప్రకటించే బిడ్డలముగా మరి ఉండేలాగున దేవుడు మనల్ని తీర్చిదిద్దాలని కోరుచున్నాను. మరి బహుమతులు, అంత గొప్ప బహుమతులను వారు సమర్పించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. శాస్త్రులు వారు ప్రభువును చూసి సాగిలపడ్డారు, నమస్కారం చేశారు, పూజించారు, ఆరాధించారు. అన్ని విధాలుగా చేసినా కూడా వాళ్ళు చేసింది చాలా అద్భుతం, ఆశ్చర్యం కదా. జ్ఞానులే వచ్చి మరి దేవునికి అంత గొప్ప కానుకలను సమర్పించినట్టు మనం ఇక్కడ వారి సమయాన్ని కేటాయించి, వారు చాలా దూరం నుంచి ప్రయాణము చేస్తూ, పట్టణాలు కానీ దేశాలు కానీ అవన్నీ కూడా దాటుతూ వచ్చి దేవుణ్ణి పూజించినారు, ఆరాధించినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యి దేవుని కనుగొన్నట్టు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి బంగారము అనంటే అది రాజులకు వాడేటటువంటిది కదా, రాజరికులకు వాడేటటువంటిది, పెద్ద పెద్ద రాజులు కిరీటాలకు వాడేటటువంటి బంగారం. అది శ్రేష్టమైనది. మరి రాజరికానికంటే స్వచ్ఛమైనది, విలువ కలిగినది, గౌరవం కలిగినది. మరి రాజుగా నియమించడానికి కూడా వీళ్ళు వాడుతున్నట్టు మనము చూడగలుగుతాం. అంటే యేసయ్య పుట్టినప్పుడే ఇతను రాజు అని వారు కనుగొని ఆ బంగారాన్ని వీరికి సమర్పించినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అదేవిధంగా సాంబ్రాణి చూసినట్టయితే ఇది ఒక సుగంధ ద్రవ్యం.
ఇది చాలా పరిమళ వాసనగా ఉంటుంది. కానీ ఇది అందరికీ వాడరు. ఇండియా కానీ అరేబియా కానీ ప్రపంచమంతా కూడా సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. రకరకాలుగా సెంట్లు, ఈ సెంట్లు రకరకాలైనటువంటి వాసనలు వెదజల్లుతూ ఉంటాయి, సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కానీ ఇది అందరికీ వాడేటటువంటి మరి సాంబ్రాణి కాదట. దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. వేటితో పడితే వాటితో ఎవరినైతే వారికి వాడేటటువంటిది కాదు. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా విలువ కలిగినటువంటి ఈ సాంబ్రాణి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే మీరు పరిమళ వాసనగా ఉందన్నారు కదా. ఈ సాంబ్రాణి కూడా ఆ విధంగా సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. మరి అలాంటి వెదజల్లేటటువంటి ఆ సాంబ్రాణితో దేవుని మహిమపరిచినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము కూడా ఈ సాంబ్రాణి లాగా అనేకులకు సువాసననిచ్చే బిడ్డలంగా ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. బోలం, ఇక బోలంను చూసినట్టయితే ఇది మరణ పునరుత్థానికి సాదృశ్యం. మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తుకు ఈ బోలమును మరి మందులకు కానీ లేకపోతే ఔషధాలకు కానీ మరి నూనెతో కలిపినటువంటి దివ్య ఔషధంగా వాడేటటువంటి వారు అని మనము చూడగలుగుతున్నాం. ఈ ఔషధాల ద్వారా కాకుండా దేవుడే ఒక పరమ వైద్యుడు. ఆయన వైద్యులకే వైద్యుడు. ఆయన దగ్గరని ఎంతో చక్కటి వైద్యం అనేది మాట ద్వారా ఎందరినో స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడు గనుక మరి మనకు పరమ వైద్యుడని బైబిల్ గ్రంథము తెలియజేయుచున్నది. చనిపోయి తిరిగి లేపబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ వారిలో లేచినటువంటి ఆ ప్రభావము ఎవరిలో ఉన్నది? లేపినటువంటి వారిలోనే మాత్రమే, ఒక యేసయ్యలో మాత్రమే ఉన్నది. చనిపోయినటువంటి వారు తిరిగి లేచారు అంటే ప్రభావం వారిలో లేదు. ఎవరిలో ఉన్నది? యేసయ్యలో ఉన్నది. లేపినటువంటి యేసయ్యలో ఉన్నది అని వీరు కనుగొని, ఈ జ్ఞానులు ఇచ్చినవి బహుమతులే, కానీ అవి ప్రభువుకు రాజుగాను మరి రాజ్యభారము ఆయన మీద ఉందని గొప్ప విలువ కలిగి ఆయన మార్గమును వాళ్ళు తెలియజేసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి మనము కూడా సమయం అనేటటువంటి మనం దేవుని కొరానికి కొంత సమయాన్ని మనం కేటాయించి మన యొక్క పనిని పక్కన పెట్టి దేవునికి కొంత సమయం ఇస్తూ మనము దేవునిలో వెచ్చింపబడి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునితో మరి ప్రార్థనలో మనం పాల్గొన్నట్టయితే దేవుడు మనకు కూడా తాను పరలోకంలో దాచిపెట్టినటువంటి విలువైనటువంటి బహుమతులను ఇవ్వడానికి దేవుడు మనకి ఈ దినమున ఈ సంవత్సరంలో అనేక రకములైనటువంటి బహుమానాలు దేవుని సన్నిధానములో ఉన్నాయి. వాటిని మనం పొందుకునే బిడ్డలంగా ఆ దేవుడు పెట్టేటటువంటి ఆ పందెములో మనము అడుగిడి ఆ పందెములో గెలిచి ఆ బహుమతులను మనం పొందుకునే బిడ్డలముగా ఉండాలని దేవుడి దినమ కోరుచున్నాను. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రభువా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరు మా ముందుంచినటువంటి పందెములో ప్రభువా మేము ఓపికతో సహనముతో తండ్రి ఆ పందెములో మేము పరుగిడి తండ్రి మీరు అందించేటటువంటి ఆ బహుమానాలు మేము పొందుకొని బిడ్డలముగా ఈ యొక్క ప్రభు మా జీవితాంతము తండ్రి ఆ బహుమానాలు మేము అందుకొని వాటిని ఆస్వాదిస్తూ జీవించే బిడ్డలముగా ఉండుటకు నీ కృపణ దయచేయమని నీ బంగారు పాదముల బట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా.
వింతగా దూత తెల్పను గొల్లలకు శుభవార్తనా దివసంబు వింతగా రాతి మీరగా వారు యేసును గాంచి స్తుతులనరించిరి రాతి మీరగా వారు యేసును గాంచి స్తుతులనరించిరి చింతలేదిగా యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా కన్య గర్భము నందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమ దీనులై సర్వమాన్యులై చింతలేదిగా యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడు అవతరించను దాపు చేరిన వారి చిరుగడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిగా యేసు పుట్టెను వింతగను